India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. 2004 గోదావరి కని సిఐగా పనిచేసినటువంటి దొమ్మాటి సాంబయ్య అప్పటికే పరకాల ప్రాంతానికి కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పోర్ట్స్మెన్గా క్రీడాకారునిగా చాలా పరిచయం ఉన్న వ్యక్తి దొమ్మాటి సాంబయ్య. కబడ్డీ అంటేనే ఆయనకు చాలా ఇష్టం. కబడ్డీ క్రీడా ద్వారానే ఆయన పోలీసు ఉద్యోగంలో చేరడం జరిగింది. పోలీసు గోదావరి కనిలో సిఐగా చేస్తున్నప్పుడు 2004లో ఏదైతే రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడు పిలిచి పరకాల టికెట్ ఇవ్వడం జరిగింది. తను పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత తను పరకాల అభ్యర్థిగా 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అంటే ఎన్నో ఒడిదొడుకులను ఎదురు చూసినటువంటి దొమ్మడి సాంబయ్య ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు, రాబోయేది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తన జీవితం ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా జరిగింది. అయితే ఇందులో ఒకటి ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి దొమ్మడి సాంబయ్య తన సిఐకి రిజైన్ చేసిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది మళ్ళీ తను డ్యూటీలో జాయిన్ అవ్వడానికి. కానీ అలాంటివన్నీ కూడా వదిలిపెట్టి కేవలం ప్రజాసేవ చేయాలని చెప్పేసి మాత్రమే మళ్ళీ రాజకీయాల్లో ఉంటా అని చెప్పేసి అదే రాజకీయంలో ఉంటున్నాడు. దాదాపు ప్రస్తుతం అయితే దొమ్మాటి సాంబయ్య పార్లమెంట్ ఎన్నికలకైతే సిద్ధమయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. మీ రాజకీయ జీవితం అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది పోలీసు నుంచి? ఆర్టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా నేను పోలీసు జాబులోకి వెళ్ళకముందు పరకాల మండలం మలక్పేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం 2007లో 2007 కాదు 1997లో అప్పుడు ఆ గ్రామానికి నన్ను సర్పంచ్గా యునానిమస్ సర్పంచ్గా ఎన్నిక చేయడం జరిగింది. దాంతోపాటు మండల పరిషత్కు ఉపాధ్యక్షుడిగా సర్పంచ్లు అందరూ కలిసి ఎన్నికనే విధానం ఉండేది. అప్పుడు ఆ రోజు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉండడం, ఆ విధంగా పొలిటికల్గా ఒక సంవత్సరన్నర నేను సర్పంచ్గా ఉపాధ్యక్షుడిగా పనిచేయడం, అంత క్రితమే ఓ కబడ్డీ క్రీడాకారుడిగా ఉమ్మడి జిల్లాకు కానీ ఉమ్మడి రాష్ట్రానికి పేరు తెచ్చిన ఒక వ్యక్తిగా చాలా పరిచయాలు ఉండడం. ఆ తర్వాత 1989లో ఒక అవకాశం వచ్చి అందరు మిత్రులు సహకరించి నన్ను పోలీసులో జాయిన్ కామని చెప్పినప్పుడు ఆ రిక్రూట్మెంట్ రాసి నేను పోలీసులో జాయిన్ కావడం జరిగింది. ఆ విధంగా 14.5 సంవత్సరాలు పోలీస్ శాఖలో ఉండి ప్రజాసేవ చేసుకోవడం జరిగింది. నేను గోదావరి కానీ 2 టౌన్ సిఐగా ఉన్నప్పుడు నాకు డిఎస్పీగా ప్రమోషన్ కూడా సైటేషన్స్ వెళ్ళి ఆర్డర్స్ వచ్చే ముందు నేను ప్రజల ఒత్తిడి మేరకు పరకాల ప్రాంత ప్రజలు ఎవరైతే నన్ను మీరు రావాలని ఒత్తిడి చేశారో వారి ఒత్తిడి మేరకు నాకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పుడు పిల్లలందరూ కూడా చిన్నవాళ్ళు, ప్రజాసేవ చేయాలనే ఒక కుతూహలం నాలో ఉండడం వల్ల ఈ ఉద్యోగంలో ఉంటే కొంతమందికే మనం ఉపయోగపడుతూ ఉన్నాం. అది రాజకీయ రంగం అనేది చాలా పెద్ద విస్తృతమైనటువంటి వ్యవహారం. ఆ విధంగా మనం అందులో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఖచ్చితంగా ప్రజలకు ఎక్కువ సేవలు అందించవచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో చేరడం జరిగింది. 2004లో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి పిలిచి టికెట్ ఇచ్చినారు. 2004లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ పైన పోటీ చేసినాను. అంటే అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యం, తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రత్యేకించి చాలామంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చాలామంది కూడా తెలంగాణ కోరుకుంటున్న సమయంలో తెలుగుదేశం నుంచి ఎందుకు చేయాలనిపించింది? ఇప్పుడు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి ఏమైనా మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు పార్టీలు అంటే కాంగ్రెస్ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలు చూడడం. రెండవది 89లో పార్టీ ప్రారంభించిన తర్వాత నేను మొదటిసారి ఆ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఆకర్షిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే నేను ఆ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ మీరు అన్నట్టు చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆనాడు పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు, మాండలిక వ్యవస్థను తీసుకురావడం కావచ్చు, సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు, కూడు గుడ్డ నినాదంతోనే ఆయన రావడం, కూడు లేని వాళ్లకు కూడును అందించిండు, గూడు లేని వాళ్లకు గూడునిచ్చి నీడనిచ్చి ఆదుకున్నటువంటి ఒక మహనీయుడు ఆ ఎన్టీఆర్ అనే విషయాన్ని ఆ రోజు నమ్మడం జరిగింది. ఈరోజు కూడా వాస్తవంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు చెరగని నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యులకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిండు. ఆనాడు రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ. దాంతో
అక్షర ముక్కరాని వాళ్ళందరూ కూడా సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు అయినరు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. అటువంటి పార్టీ ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షిస్తున్నాయి. సెంటిమెంట్ ఉవ్వెత్తున లేచినప్పటికీ ఆ పార్టీలో ఉండి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఓకే. అసెంబ్లీ ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్నారు. 2009కి వచ్చే వరకి డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్‌లో పరకాల జనరల్‌గా మారింది. ఆ తర్వాత వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. మళ్ళీ 2009లో కూడా మీరు తెలుగుదేశం పార్టీ అంటే మహాకూటమిలో భాగంగా మీరు వరంగల్ పార్లమెంట్‌లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పటికే మహాకూటమికి సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి పరమేశ్వర్‌కి టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇండిపెండెంట్‌గా అప్పుడు అంటే ఎన్ని ఓట్లొచ్చాయి? ఏ విధంగా ఉందా? వాస్తవంగా నేను మీరు చెప్పినట్టు ఉద్యోగం వదిలిపెట్టి 7 సంవత్సరాలలోపు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించినట్టు హక్కు తిరిగి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండే. కానీ నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నా, ప్రజాసేవ చేయాలనే నిర్ణయంతో వచ్చిన వాడిని కనుక తిరిగి ఉద్యోగానికి పోకుండా నేను అట్లనే కంటిన్యూ అవుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరకాల నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు 2006-7 సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నా పైన గెలిచినటువంటి సారారాణి పరకాల ఎమ్మెల్యేగా ఉంది. పక్కకు శాంపేటలో కొండ సురేఖ మేడం ఇప్పుడున్న మంత్రి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పటికి కూడా 5 మండలాల్లో 2 జడ్పీటీసీలను 3 ఎంపీపీలను గెలిపించుకోవడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థిగా తెలుగుదేశంలో ఉండి కూడా నా భవిష్యత్తు ఎక్కడ దెబ్బతిన్నదంటే డీలిమిటేషన్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఈ ఏదైతే పరకాల నియోజకవర్గం ఉందో పరకాల నియోజకవర్గాన్ని రిజర్వేషన్ నుంచి తీసేసి జనరల్ చేయడం జరిగింది. దాంతో నా పరిస్థితి తాడు లేని బొంగరంలాగా తయారైంది. అప్పుడు నేను పార్లమెంట్ అనే ఆలోచనకు వచ్చి పార్లమెంట్ అడుగుదామని అనుకున్న సమయం అది. అప్పుడు 2009లో నాకు వరదన్నపేట తెలుగుదేశం నుంచి టికెట్ ఇస్తా అన్నారు. కానీ ఆయన ఇవ్వలేదు. నేను అడగకుండానే బీఫామ్ నాకు పార్లమెంటుకు బీఫామ్ పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దీనికి కారణం ఏంటి? ఆల్రెడీ అలయన్స్ మహాకూటమి ఉంది. అక్కడ ఎవరైతే పరమేశ్వర్ ఉన్నారో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ సిరిసిల్ల రాజా కాంగ్రెస్ నుంచి అనౌన్స్ అయ్యింది. మళ్ళీ ఎందుకు మాకు ఇక్కడ అదే అంటే కావాలనే కొన్ని బీఫామ్లు పంపించినామని అప్పుడు చెప్పడం జరిగింది. నేను సరే బీఫామ్ తీసుకొని నామినేషన్ వేయడం జరిగింది. విత్డ్రాయల్కు 3 రోజుల వరకు టైం ఉన్నా కూడా ఏ పార్టీ నాయకుడు వచ్చి నన్ను విత్డ్రా చేసుకోమని అడగలేదు. అర్ధగంట ముందు వచ్చి అప్పుడున్నటువంటి నాయకులు నా దగ్గరికి ఇద్దరు వచ్చి విత్డ్రా చేసుకోమంటే బాబు గారు మాట్లాడితే నేను విత్డ్రా చేసుకుంటా, నాకు భవిష్యత్తు ఆయన చెప్పాలి కదా, రాజకీయ భవిష్యత్తు చెప్పాలి కదా అని చెప్పి నేను అడగడం జరిగింది. అందులో టైం అయిపోయింది. ఆ తర్వాత నా మీద చాలా రకాల ప్రయత్నాలు, అంటే కాంగ్రెస్ పార్టీ నన్ను నిలబెట్టిందని, కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నానని చెప్పి, కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఇస్తేనే నేను పోటీ చేస్తున్నా అని చెప్పి. ఎవరా ఇద్దరు నాయకులు? కడియం శ్రీహరి గారు ప్లస్ దయాకర్ రావు గారు ఇద్దరు. ఈ ఇద్దరు మూలంగానే ఇక్కడ తెలుగుదేశం నాశనం అయింది. ఇక్కడ చాలామంది నాయకులు దెబ్బతిన్నారు. అప్పుడు చాలామందిని వీళ్ళు బొందబెట్టిండ్రు రాజకీయంగా. వీళ్ళిద్దరు పడనట్టే నటిస్తారు. ఒక్కరు లోపల పోతే ఏదో బయటకు వస్తేనేమో తిట్టుకుంటారు, లోపల పోతేనేమో మూతులు రాసుకుంటారు. ఇట్లాంటి నాయకులు ఇద్దరు వల్లనే ఆ రోజు నా భవిష్యత్తు అట్లయింది. 98లో కూడా నేను ఎస్ఐగా లీవ్ పెట్టి వచ్చి పరకాల టికెట్ అడిగినాడు. చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ రేపు అనౌన్స్ చేస్తా అని చెప్పిండు. రాత్రికి రాత్రే వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి నా పేరు మార్చి బొజ్జపల్లి రాజా, ఇప్పుడు ఆయన లేరు, బొజ్జపల్లి రాజాకి అక్కడ టికెట్ అనౌన్స్ చేయించారు. 98లోనే నేను ఎమ్మెల్యే కావాలి, అప్పుడు కానివ్వలేదు. 2009లో కావాలని బీఫామ్ ఇస్తారు, తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు. నేను నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాయల్కు 3 రోజులు ఉంటే ఎవరు రారు. మళ్ళీ నేను నామినేషన్ వేసి అదే అక్కడ నాకు సింబల్ అలాట్ అయిన తర్వాత వీళ్ళు ప్రచారం చేస్తారు, డబ్బులకు అమ్ముడు పోయిందని, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చిరని వీళ్ళు వాల్ పోస్టులు ఎత్తారు, పేపర్ స్టేట్మెంట్ ఎత్తారు. అప్పుడు నాకు కోపం వచ్చి నేను ఖచ్చితంగా ఇద్దరిని ఓడియాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పాలకుర్తిని గన్పూర్ తిరిగిన, ప్రచారం చేసుకుని ఎక్కడ తిరగలేదు. కానీ ఒక శ్రీహారి ఓడిపోయిండు, దయాకర్రావు 1400 ఓట్లతో మాత్రమే గెలిచిండు 2009లో. ఆనాడు జరిగింది ఏంటంటే నన్ను దెబ్బతీసిన కనుక వీళ్ళని ఓడియాలనుకున్నాను. నేను పార్టీకి వ్యతిరేకం కాదు, మన్ను కాదు, కానీ నన్ను పార్టీకి వెళ్ళి ఎక్స్పెల్ చేసిండ్రు. తర్వాత నన్ను అడిగిన రమ్మని, నేను రానని చెప్పినాను, ఇంట్లో కూర్చున్నాను. ఆ సమయంలో కేసీఆర్ గారు పిలిచిండ్రు, అది ఉద్యమ కాలం, రండి మీరు అని చెప్తే నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. టీఆర్ఎస్లో కూడా కొందరు అడ్డుకున్నారు జాయిన్ కాకుండా, అయినా కూడా తర్వాత మళ్ళీ వారే తీసుకున్నారు. ఆ విధంగా 4 సంవత్సరాలు తెలంగాణ సాధనలో నేను కూడా భాగస్వామ్యం. అందరూ చెప్పుకుంటారు ఉద్యమకారులు అని. 4 సంవత్సరాలు నేను ఉద్యమం చేసిన, అన్ని ఉద్యమాలలో ఉన్నా. 42 రోజుల సకల జనుల సమ్మె కావచ్చు, వంట వార్పులు కావచ్చు, రాస్తా రోకలు బంధులు కావచ్చు, లేదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు అధ్యక్షుడు ఉండే టీఆర్ఎస్కు. ఆయన నాయకత్వంలో కరుణాపురం నుంచి డోర్నకల్ వరకు, డోర్నకల్ నుంచి నర్సంపేట వరకు మేము పాదయాత్ర చేసాం. తెలంగాణ కావాలని, తెలంగాణ ఇవ్వాలని, తెలంగాణ కొరకు మేము ఏదైనా చేస్తామని చెప్పి చెప్పడానికే మేము పాదయాత్ర కూడా చేసినాం. ఇన్ని ఉద్యమాలు చేసినా నేను ఏనాడు ఉద్యమకారుని అని చెప్పుకోలేదు. చాలా కేసులేనే నా మీద, 4 కేసులేని
పోయినాయి, ఆ కేసులన్నీ ఇప్పుడు పోయినాయి. అయినా కూడా ఉద్యమకాన్ని అని చెప్పుకోలేదు. ఆ విధంగా కేసీఆర్ గారు కూడా అప్పుడు నాకు టికెట్ ఇస్తానని వరదనపేటలో మోసం చేసిండు. దానివల్ల నేను తిరిగి బయటకు వచ్చి తెలుగుదేశంలో జాయిన్ కావడం జరిగింది. 2014లో గన్పూర్ నుండి నేను ఎమ్మెల్యే టికెట్ పైన, తెలుగుదేశం టికెట్ పైన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఎంపీగా 2009 నాడు కూడా నాకు 1,35,000 ఓట్లు వేసారు. వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఈరోజు కూడా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇండిపెండెంట్గా 1,35,000 ఓట్లు మామూలు విషయం కాదు. ఒక పక్క అగ్రవర్ణాల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఒక పక్క దయాకరావు లాంటి పెద్ద దొరలతోని పంచాయతీలు, ఒక పక్క ఆర్థికపరమైన ఇబ్బందులు. అయినా నేను ఎలక్షన్ ఫైట్ చేసిన, నిలబడ్డా. 1,35,000 వేసిన ఓటర్ మహేశ్వరులందరికీ మరొకసారి మీ ద్వారా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా నేను టీఆర్ఎస్లో పోవడం, ఉద్యమం చేయడం, ఆయన టికెట్ ఎందుకు దొమ్మాటి సాంబయ్య రాజకీయాల్లోకి వస్తే చదువుకున్నాడు, పోలీసు ఉద్యోగం చేశాడు, ఎక్కడ మాకు అడ్డొస్తాడని చెప్పేసి అటు దయాకర్ రావు కావచ్చు, ఇటు కడియం శ్రీగారు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు అడ్డుపడ్డారు అనుకోవచ్చు? వాస్తవంగా సమయం వచ్చింది కనుక చెప్పక తప్పదు. ఎవరు ఏం ఫీల్ అయినా నేను చెప్పడానికి సిద్ధమే ఉన్నా. వాస్తవంగా కడియం శ్రీగారు భయపడ్డాడు. ఎస్సీ కమ్యూనిటీ నుంచి చదువుకున్న వాళ్ళు, ఎదిరించి మాట్లాడగలిగే వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ఎవరు అప్పుడు లేకుండారు. ఒక రాజయ్య గారు మినాయిస్తే పాపం బొత్స సమ్మయ్య గారు కాంగ్రెస్లో ఉండేది. తెలుగుదేశంలో ఎవరిని ఎదగనివ్వలేదు. మర్రి చెట్టు కింద కదా వేరే మొక్క ఎట్లయితే మొలవదో, కడియం శ్రీగారి దయాకర్ రావు ఉన్న దగ్గర ఏ నాయకుడు ఎదగలేదు. ఒక్క దళిత నాయకుడు ఎదిగిన సందర్భాలు అనేవి ఈ జిల్లాలో లేనే లేవు. కడియం శ్రీగారి బహుశా భయపడి ఉంటాడు ఖచ్చితంగా. వీడు ఎదిగితే నాకు మోసం అనుకున్నాడో ఏమనుకున్నాడో. ఈయన ఆయన కలిసిపోయే 98లో టికెట్ రానియలేదు. 2009లో టికెట్ వచ్చినప్పుడు వాళ్ళే ఇచ్చారు, మళ్ళీ ఓడించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ విధంగా నన్నే కాదు చాలామందిని రాజకీయంగా దెబ్బతీసిన వీళ్ళిద్దరు. వాళ్ళకు భయం, లోపల భయం ఉండే ఆ కార్యక్రమం చేసిరని భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు మీరు అంటే ఏదైతే మరికొద్ది రోజుల్లో అంటే మరొక 4 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ నుంచి మీకు ఏమన్నా హామీ వచ్చిందా వరంగల్ నుంచి? వాస్తవంగా 2019లో నేను అడగపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా నన్ను గుర్తించి బీఫామ్ ఇచ్చి పోటీ చేయించింది వరంగల్ పార్లమెంట్కి. అది కూడా 7 రోజుల ముందు ప్రకటన వచ్చింది. ఒకరోజు అంతా నామినేషన్ వేయడానికి పోయింది. మిగతా 6 రోజులు 30 మండలాలు, ఒక కార్పొరేషను, 4 మున్సిపాలిటీలు, 800 గ్రామాలు ఎక్కడ తిరగలేని పరిస్థితి. అంటే 2019 విషయం మీరు 2019 విషయం. 2019లో నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరు కూడా సహకరించే వాళ్ళు అందరూ కూడా సహకరించారు. అప్పటికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం, 7 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండడం వల్ల నేను ధీటుగా ఎదుర్కోలేకపోయినా. నాకు అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా 2,62,200 ఓట్లు వేసిండ్రు ప్రజలు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను 1 NP ₹1 కూడా ఒక ప్రజలకు కానీ ఓటర్ కానీ ఇవ్వలే. ఏదో వాహనాలు ఖర్చులు అవి ఏదైనా ఉంటే చూసుకున్న తప్ప. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొట్టమొదటిసారి దయాకర్ అంటే ఆయన 6 లక్షల మెజార్టీతో గెలిచింది టీఆర్ఎస్ అభ్యర్థిగా. నేను 2019లో నేను పోటీ చేసిన నాడు ఆయన మెజార్టీ మీరు ఒకసారి పరిశీలించని తెలుస్తుంది. 6 లక్షల నుంచి 2,50,000కు వచ్చింది మెజార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది, గౌరవించింది. ప్రజలు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారు. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా ఏం ప్రచారం చేస్తారంటే దొమ్మడి సాంబయ్య అంటాడు అగ్రవర్ణాలకు వ్యతిరేకం, చెప్తే వినడు, మాట వినడు. ఇలాంటి ప్రచారాలు చేసి ప్రజలకు దూరం చేయాలనుకున్నారు. కానీ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. 2,62,200 ఓట్లు ఇచ్చినట్టేనే నన్ను ఆదరించినట్టే కదా. డెఫినెట్గా ఈ సమాచారం అంతా పార్టీతో ఉంటుంది. ఖచ్చితంగా జాతీయ పార్టీలో నేను ఇప్పుడు టీపీసీసీలో ఒక సీనియర్ ఉపాధ్యక్షుడిగా నాకు గౌరవించి పదవి ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కరీంనగర్ నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. అక్కడ కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం మనం కరీంనగర్ పార్లమెంట్లో. ఇవాళ హుస్నాబాద్ కావచ్చు, మానకొండూరు కావచ్చు, చొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, 4 సీట్లు. అందులో 3 ఎస్సీలు, 1 జనరల్ సీట్లు, 4 సీట్లు గెలిపించుకున్నాం. ఇక్కడ కూడా మీ అందరికీ తెలుసు, మొన్న ఎమ్మెల్యే టికెట్ గన్పూర్లో అడిగిన, కానీ వివిధ కారణాల వల్ల టికెట్ రాలేదు. రానప్పుడు నన్ను అందరు పిలిచి మాట్లాడారు. మా నాయకులందరూ కూడా, ఠాక్రే సాబ్ కావచ్చు, ఇన్ఛార్జీలు అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్పారు, నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసిన. ఖచ్చితంగా నాకు పార్టీ మీద విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నేను పోటీ చేసి ఉన్నా. 2,62,200 ఓట్లు ఆనాడే వచ్చిన 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు. ఇవాళ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నన్ను ఆదరిస్తుంది, నన్ను గుర్తిస్తుంది, నన్ను గౌరవించి టికెట్ ఇస్తుంది అనే ఆశలో, నమ్మకంతో ఉన్నాను నేను. అంటే మరొక పక్క మీకు పోటీగా సిరిసిల్ల రాజయ్య కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే అటు సిరిసిల్ల రాజయ్య కావచ్చు, ఇటు మీరు కావచ్చు. మరి ఇంకెవరన్నా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు? అట్లా నాకు
ఉన్న సమాచారం ప్రకారం చాలామంది టికెట్లు అడుగుతారు. టికెట్ డిక్లేర్ అంత వరకు ప్రజాస్వామ్యం ఇది, రాజ్యాంగం కల్పించిన హక్కు. డెఫినెట్గా చాలామంది అడుగుతారు, అడిగే వాళ్ళని మనం కాదనేది లేదు. పార్టీ మాత్రం ఎవరి ప్రొఫైల్ ఎట్లుందో పార్టీ ప్రొఫైల్ పరిశీలన చేస్తుంది. రకరకాల సర్వేలు ఉంటాయి, ఇంకా ఇతరుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఏ సర్వే చూసినా ఇవాళ నేను 20 సంవత్సరాలుగా ఏనాడు అధికార పార్టీలో లేను, 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నా, అది కూడా ప్రతిపక్ష పార్టీలలో ఉన్నా. మీకు ఈ సందర్భంగా చెప్పాలని నేను ఏనాడు అధికార పార్టీలకు లేకపోవడం ఒకటైతే, వీళ్ళందరినీ ఎదుర్కొని అగ్రవర్ణాలు ఓ పక్క నా వెంటబడ్డప్పటికీ, ఆర్థికపరమైన ఇబ్బందులు నన్ను లోపలికి తొక్కుతున్నప్పటికీ, ఇంకా సమాజంలో అనేక విధాల కష్టాలను ఎదుర్కొంటూ అనేక అవమానాలు భరించుకుంటూ ప్రజల కొరకు కొట్లాడిన. భూపాలపల్లిలో 39 రోజులు రైతుల కొరకు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రామారెడ్డితో కలిసి ఎర్రటెండల పాదయాత్ర చేసి 120 గ్రామాలు తిరిగినాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ సాధన కొరకు కూడా సుదర్శన్ రెడ్డి గారితో 8 రోజులు పాదయాత్ర చేసి తెలంగాణ కావాలని కొట్లాడినది. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పాదయాత్రలో నేను భాగస్వామిని. అంటే ప్రజల పక్షాన ఉండి నిలబడ్డా. నేను ఒక్కనే అన్నీ చేసినాను కాదు, కానీ అందరితో పాటుగా నేను కూడా భాగస్వామిని అయినా. సో ప్రజల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిగా నన్ను ఈ నియోజకవర్గంలో 7 నియోజకవర్గంలో ప్రజలందరూ గుర్తుపడతారు. ఇవాళ నా ఫోటో చూడగానే అబ్బా పాపం దొమ్మడి సాంబైనా అంటారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు లేవు నేను, ఎందుకంటే అధికారంలో లేను, నా మీద ఉన్న వేరే ఇంకా ఆరోపణలు కానీ లేవు. కాబట్టి ఖచ్చితంగా నా ప్రొఫైల్ పరిశీలిస్తుంది పార్టీ అనుకుంటున్నా. నాకు టికెట్ ఇస్తుంది అనుకున్నా. ఎంతమంది పోటీ చేయడానికి వచ్చినా, ఎంతమంది టికెట్లు అడిగినా చివరికి విజయం నాదే అని నా నమ్మకం ఉంది. పార్టీని కూడా విశ్వసిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పార్లమెంట్ సంబంధించి 7 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. అందులో మళ్ళీ మీరు మొదటి నుంచి ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో, ఎదుర్కొంటున్నారో, కడియం శ్రీ గారు కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఏ విధంగా మళ్ళీ మీకు పోటీ రాబోతుంది? వాస్తవం, రాజకీయ శత్రువు అంటే ఆయన మనకేదో ఆయనకు నాకు గెట్ల పంచాయతీలు లేవు, లేకపోతే కుల పంచాయతీలు ఏమి లేవు. రాజకీయంగా నన్ను దెబ్బతీసిండు, రాజకీయ శత్రువు ఆయన. రాజకీయ శత్రువు అక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా బలమైనటువంటి నాయకురాలు ఇందిరా గారు అక్కడ ఉన్నారు మాకు. అదేవిధంగా నేను కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న 120 గ్రామాలను దాదాపు 3 సార్లు పర్యటించి, అప్పుడు సభ్యత్వాల సమయంలో ప్రతి గ్రామంలో నేను సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో పరిచయాలు పెంచుకున్నా. క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ మొన్న కూడా ఇందిరమ్మ గారికి పనిచేసిండ్రు. అంటే ఇందిరా క్యాండిడేట్ సిరిపురం ఇందిరా గారికి పనిచేసిండ్రు. పార్టీ బలంగా ఉంది. కొన్ని కారణాల చేత దెబ్బతిన్నాం అక్కడ. ఖచ్చితంగా ప్రజలు నా వైపు ఉంటారు. ఎందుకు ఉంటారని నేను అంటున్నా అంటే, ఇవాళ ఈ నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది మాదిగల ఓటర్స్ ఉన్నారు. పాపం కడియం శ్రీహరి గారు బైండ్ల, ఆయన ఓట్లు 130 మించి లేవు. మొన్న అది గన్పూర్లో చూపెట్టిరు మా వాళ్ళు కూడా. 8,000 ఓట్లు పెద్ద ఓట్లు కాదు, 4,000 వస్తే సిరిపురం ఇందిర గెలిచేది. సరే, వివిధ కారణాల వల్ల దెబ్బతిన్నాం. అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో మెజార్టీ అత్యధికంగా నాకే వస్తుందని నమ్ముతా ఉన్నాను నేను రేపు క్యాండిడేట్గా. ఎందుకు నమ్ముతున్నా అంటే, నేను 2014లో అక్కడ పోటీ చేసినప్పుడు నాకున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్తో ఉన్న పరిచయాలు కావచ్చు, ప్రజలతో ఉన్న సంబంధాలు. తర్వాత 2009లో ఎంపీగా చేసినప్పుడు 30,000 ఓట్లు నాకు అక్కడి నుంచి గన్పూర్ ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 2019 40,000 ఓట్లు వచ్చినాయి గన్పూర్లో. ఈసారి గవర్నమెంట్ ఉంది కనుక డెఫినెట్గా మొదటి మెజార్టీ గన్పూర్నే తీసుకుంటా. అదే శ్రీహరి ఉండంగా ఆయన పనిచేయంగా కూడా నేను మెజార్టీ తీసుకుంటాననే విశ్వాసం నాకు ఉన్నది. అంటే ఇప్పటికే ఇక్కడ దయాకర్ ఏదైతే బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి పసనూరు దయాకర్ అత్యధిక మెజార్టీతో గెలిచింది అనేది ఒకటి ఉన్నది. తర్వాత ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలిచిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మేము లెక్కలు చూస్తే 17 లక్షల ఓట్లు ఉన్న దానికి పోలైనవి 15 లక్షల ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల మెజార్టీ వచ్చింది అన్ని అసెంబ్లీలో చూస్తే. ఆ 3 కాదు, ఇంకో 3 పెరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నిన్నటిదాకా టీఆర్ఎస్ భయంతో బయటికి రాని ప్రజలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీల 2 గ్యారంటీలను ఆల్రెడీ అమలు చేసిన మా ముఖ్యమంత్రి గారు. మొదటి క్యాబినెట్లోనే మీకు తెలుసు కదా, బస్సు ప్రయాణం మహిళలకు ఉచితం అన్నాం, ఆల్రెడీ చేసినాం, నడుస్తున్నది. ఇప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం 4 లక్షలకు మించని ఆరోగ్యశ్రీని ఇవాళ 10 లక్షలు ఖర్చు పెట్టి ఎవరైనా ఆరోగ్యం దెబ్బతింటే కార్పొరేట్ హాస్పిటల్ చికిత్స అందించడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నది మా ప్రభుత్వం. అది నడుస్తున్నాయి 2 గ్యారెంటీలు. ఇంకా 4 గ్యారెంటీల మీద ఎక్సైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 4 గ్యారెంటీలను కూడా అమలు పరుస్తాం. రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఖచ్చితంగా పనిచేస్తుంది. అన్ని ఎంపీలను 17 ఎంపీలను కూడా గెలిపించుకోవడానికి మా ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారనే విశ్వాసం ఉంది. మేము ఆయనతో పాటుగా అడిగేస్తాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా వదిలే ప్రసక్తే లేదు.
ఇప్పటికే చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో చట్టసభల్లో అడుగుపెట్టిన ఆరూరు రమేష్ కావచ్చు, ఏదైతే తాటికొండ రాజయ్య కావచ్చు, ఇంకా ఇద్దరు ఎవరైతే ఎంపీగా వాళ్ళంతా కూడా బరిలో నిలవడానికి టికెట్ అడగడానికి చూస్తున్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి కూతురు కూడా బరిలో నిలవబోతుంది ఈసారి అనేది. అంటే ఒక 5గురు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ధీటుగా రాబోతున్నారు. కేవలం మీ దగ్గర ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు. డబ్బు లేదంటున్నారు. మరి అట్నుంచి వచ్చే వాళ్ళంతా అపర కుబేరులాగా కనబడుతున్నారు. ఏ విధంగా ఎదుర్కొంటారు? మంచి ప్రశ్న వేశారు మీరు. మీరు వేసిన ప్రశ్నకు ఆన్సర్ ఆ ప్రశ్నలోనే ఉంది. ఆ ప్రశ్నలో ఉన్న ఆన్సర్ ఏందంటే, నిన్నగాక మొన్న జరిగిన 30వ తారీఖు ఎన్నికలలో ప్రజలు వాళ్ళందరినీ తిరస్కరించబడ్డవాళ్ళు. ఆ తిరస్కరించబడ్డ వాళ్ళు మళ్ళీ వచ్చి పోటీ చేస్తారంటే, మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని ఎట్లా అనుకుంటారు మీరు? ఆ రోజు టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉండంగా వాళ్ళని తిరస్కరించిన ప్రజలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేపు ఏమైనా మంచి చేయాలంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తే తప్ప టీఆర్ఎస్ పార్టీ చేయదనే విషయం ప్రజలకు తెలుసు. రెండోది మీరు అన్నట్టు అపర కుబేరులే. నిన్న కూడా మా వర్ధన్నపేటలో అపర కుబేరుడు బ్రహ్మాండంగా డబ్బులు పంచిన నేను కూడా విన్నా. కానీ ఏమైంది, నా మిత్రుడు అత్యంత సన్నిహితుడు నాతో పాటుగా జాయిన్ అయినాం, డిపార్ట్మెంట్లో ఇద్దరం జాయిన్ అయినాం ఒకేసారి ఒకే సంవత్సరం. అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్గా ఆయన హాకీ, నేను కబడ్డీలో ఉన్నాం. మిత్రుడు చిన్నప్పటి నుంచి మిత్రులం. ఆయన వచ్చిండు రిటైర్మెంట్ తర్వాత నిలబడ్డాడు. ప్రజలు ఆయన ఐపీఎస్ని చూసిరా, ఆయనను చూసిరా, లేక ఆయన ప్రజాసేవను చూసిరా. మరి అపర కుబేరుణ్ణి చిత్తుగా ఓడించారు వర్ధన్నపేట ప్రజలు. పైసలు తీసుకొని ఓట్లు వేస్తారని ఎవరైనా భ్రమపడితే అది తప్పే. ఎందుకంటే అనేక ఎన్నికలలో నేను చూసిన, కమలాపూర్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు రాజేందర్ గారి. ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో మీరు చూసినారు. ఓటుకు 10,000 పంచిరని వార్తలు వచ్చినాయి. అయినా కూడా రాజేందర్ని ఆదరించి గెలిపించారు. మొన్న మునుగోడులో జరిగిన ఎన్నికలు కూడా మీరు చూడవచ్చు. మస్తు డబ్బులు ఖర్చు పెట్టారు. 300 కోట్లు 400 కోట్లని ప్రచారం జరిగింది. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు, ప్రజలు పిచ్చోళ్ళు అని ఎవరు అనుకుంటే వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు తప్ప ప్రజలకు తెలుసు ప్రజలకు ఎవరు సేవ చేస్తారు. 20 సంవత్సరాల కాంచి ప్రజలకు ఎవరు ఏం సేవ చేస్తున్నారో వాళ్ళు గమనించారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలో ఎంపీలో ఏం చేశారు? ఇవాళ భూదందాలు, కబ్జాలు, పోలీస్ కేసులు, ఆడోళ్ళను తాల్చడము, క్రిమినల్ కేసులు, ఇవి తప్ప ప్రజానికానికి చేసిన వాళ్ళు ఏం లేదనే విషయం ప్రజలకు తెలుసు కనుక ఖచ్చితంగా వాళ్ళని నేను ఎదుర్కొంటా. పార్టీ నాకు అండగా ఉంటుంది. నాకు మిత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరు ఉన్నారు కనుక ఈ డబ్బు గురించి నేను ఆలోచించడం లేదు. డబ్బే ప్రాముఖ్యత కాదనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నా. అంటే ప్రజలంతా ఏదైతే కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారో కాంగ్రెస్ గాలి వీసిందే తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుల మీద కావచ్చు, ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ రాలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈసారి మేము ఓడిపోయాము, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఆ సీన్ ఉండదని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ప్రజలు కాంగ్రెస్ వేవ్ పార్లమెంట్ ఎన్నికల వరకు అది ఉండకపోవచ్చు అని ఏ విధంగా భావిస్తున్నారో నాకైతే అర్థం కాదు. కానీ ఇవాళ అధికారం ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, లేదా నిన్నటిదాకా అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఒకటని ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు, పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు వేరు కాదు, ఒకే తాను ముక్కలని ప్రజలకు అర్థమైంది. ఎప్పటికీ పదం వాడుతూ అంటాడు కేటీఆర్ గారు, ఏమని, ఇది కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే, ఇది ఒకే తాను ముక్కలని చెప్తా ఉండేవాడు. కానీ లాస్ట్కి ఏమైంది? ఇవాళ మీరు బయటపడ్డారు, అనేక కేసులలో మీరు ఇరుక్కున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకోవడానికి మీరు ఒకటైపోయారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి తయారయ్యారు. ఈ విషయం ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఆనాడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఎన్ని కోట్ల ఉద్యోగం ఇచ్చారు ఈ 10 సంవత్సరాల్లో? ఒక్కసారి మన అందరం ఆలోచిస్తే అర్థం కదా. నిరుద్యోగ యువత ఎట్లా పరిశాన్ అవుతున్నారు. ఇవాళ తాగుడుకు బానిసలై బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఊర్లో పీజీ చేసిన విద్యార్థులందరూ వ్యవసాయం చేయలేక, ఉద్యోగాలు రాక, ఆటోలు నడుపుకుంటున్నాడు, ఇంకా రకరకాల చెడలవాట్లకు గురై యువత అంతా నాశనం అయిపోతున్న పరిస్థితులు. ఈయనేం చేసిండు? నిన్నటిదాకా ఉద్యోగాలు ఇస్తానని పేపర్లు లీకేజ్ చేసి ఎంతమందిని చంపిండు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు పరిశాన్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో. ప్రజలు అప్పుడే మర్చిపోతారా? ఎట్లా పార్లమెంట్కి ఓట్లేస్తారు? పార్లమెంట్కి పంపించామని ఎవరిని పంపించాలి? ఎలాంటి తెల్ల కాగితం లాంటి మనుషులను పంపిస్తేనే ప్రజలు ఓట్లేస్తారు తప్ప వీళ్ళు గిన్ని చేసినవన్నీ మర్చిపోయి వీళ్ళకి ఓట్లేస్తారని వాళ్ళు నమ్మడం అనేది వాళ్ళ భ్రమ. వాళ్ళు ఊలపల్లెకలో ఉన్నట్టే లెక్క. చూడొచ్చు, ఏదైతే తను సర్వీస్కు సంబంధించి దాదాపు ఇప్పటికే 22 ఏళ్ళు దాదాపు, అంటే ఒక కమిషనర్గా రిటైర్డ్ అవ్వాల్సిన సాంబయ్య సర్వీసులో ఉంటే, పోలీస్ సర్వీసులో ఉంటే, కానీ అవన్నీ కాదనుకొని రాజకీయాల వైపు వస్తే ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు, నాకున్న ప్రజాసేవ ఏదైతే చేయాలనుకున్నానో అది పోలీస్ శాఖ నుంచి కాకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి చేయొచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆయన
రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు అంటే కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా రాజకీయ పరంగా ఒత్తిళ్లు కావచ్చు, అన్నిటిని కూడా ఎదుర్కొని ఇవాళ నిలబడగలిగాను. పార్టీలు చెప్పిన సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, అవన్నీ కూడా పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నన్ను గుర్తిస్తుంది. ఎందుకంటే ఇన్ని చేశాను నేను. నాకు ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో కరీంనగర్ జిల్లాకి ఇచ్చారు, అక్కడ నలుగురి ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేశాను. ఇక్కడ ఉన్నటువంటి పరిచయాల మేరకు ఇక్కడ కూడా వాళ్ళని గెలిపించడంలో నేను ముందంజలోనే ఉన్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. వరంగల్ పార్లమెంటులో విజయం సాధించడం ఖాయమని చెప్పేసి అయితే దుమ్మడి సాంబయ్య చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.